ఆవేశపడేవాడితో నీ ఆలోచనలు పంచుకోకు. అసూయ పడేవాడితో నీ అభివృద్ధిని పంచుకోకు. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. సంపద లేకపోయినా పర్వాలేదు, సంస్కారం ఉంటే చాలు. సంపద ఉండి సంస్కారం లేకపోతే అది వ్యర్థం. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. సహాయం చేసినట్లు నటించేవాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉండవచ్చు. అందువలన నీ అవసరాలను నీవే వీలైనంత వరకు పూర్తి చేసుకోవడం మంచిది. నీవు ఏది చేస్తే తిరిగి నీకు అదే లభిస్తుంది. అదే కర్మ అంటే. వచ్చిన ప్రతి కళ నిజం కాకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తు కోసం నీవు కన్న కలలు మాత్రం నువ్వే నిజం చేసుకోవాలి. సరిగ్గా తినకపోయినట్లయితే జబ్బులు వస్తాయి. సరిగ్గా వినకపోయినట్లయితే మనస్పర్ధలు వస్తాయి. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. ఖరీదైన జీవితం కన్నా విలువలతో కూడిన జీవితం నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. నీవు సులభంగా నోరు జారిన మాట మనసుని బలంగా బాధ పెడతాయి. లైఫ్లో ఒంటరితనం అనేది ఎప్పుడు అనిపిస్తుందంటే అందరూ ఉండి ఎవరూ పట్టించుకోకపోతే. నిందలు ఎన్ని వేసినప్పటికీ నిజం ముందు నిలబడవు. ఎందుకంటే నిజం నిప్పు కాబట్టి. మనిషికి ప్రత్యేకమైన ఆయుధం ఏమీ అవసరం లేదు. ఒక్క మాట చాలు. శత్రువులను పెంచుకోవాలన్నా, మిత్రులను చేసుకోవాలన్నా. డబ్బు లేనివాడు కాదు పేదవాడు. జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు. ఒకరి ద్వారా మీరు సహాయం పొందినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పడం అనేది మీ బాధ్యత, విజ్ఞత. నీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం చేయకు. అది నీకు సరదా కావచ్చు, కానీ నీవు చేసిన ఆ పని వల్ల వారు ఎదుటివారి దృష్టిలో చులకన కాబడతారు. నీవు చేసిన మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. జాగ్రత్త. ఎదిగే వారికి ప్రతినిత్యం రగిలే గుణం కావాలి. ఎదిగిన వారికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. ఒకరిది రేపైనా మారుతుంది అనే ఆశ, ఇంకొకరిది రేపు ఏం జరుగుతుందో అనే భయం. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. నీకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, నచ్చని నిజం చేదుగా ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవ్వరూ మార్చలేరు. నీ భావోద్వేగాల కంటే నీ మనసు బలంగా ఉన్నప్పుడే నీవు గెలవగలవు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఏమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు బాధపడ పనిలేదు. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ. అదేవిధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. మౌనాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మనం మాట్లాడే మాటల్లో భావాన్ని కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకపోతే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి. జీవితం వృధా అవుతుంది. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం అంటే ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవ, కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదవ. ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు, నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు. ఒకరి సంస్కారం తెలియాలి అంటే వారు మాట్లాడే మాట వినాలి.
ఒకరి ఆప్యాయత తెలియాలి అంటే వారు భోజనం పెడితే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలి అంటే వాళ్ళకి మనం కోపం తెప్పించాలి. మూర్ఖులను ఒక్క మాట అనే ముందు ఆలోచించు. ఎందుకంటే నువ్వు 10 మాటలు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వేరే వాళ్ళు చెప్పేదానికంటే నీకు వచ్చిన కష్టాలే నీకు ఎక్కువ నేర్పిస్తాయి. అవసరమైతే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడూ వివాదం వద్దు, ఎప్పుడూ వివరణ వద్దు, ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవి ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ముందు ఆకును కోసి మేకను మేపుతారు, ఆ తర్వాత మేకను కోసి ఆకులో వేస్తారు. ఇదే కదా జీవితం. నీవు మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి, లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే నీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పిస్తుంది అని ఆలోచించి చూడు. నీ అవసరాలకు మించి నువ్వు పేర్చిపెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా వేరొకరి జీవితానికి సంబంధించినదే. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి బాగా దగ్గరవుతున్నారని అర్థం. ఈ సమాజంలో మనుషులు 2 రకాలు. అవసరం ఉంటే పెవికిక్లా అతుక్కుపోతారు, అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే కారణం నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలుపెట్టావని అర్థం. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకోండి. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది మీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది మీరు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది మీరు ఎలా గెలవగలరో. దైవానికి కాదు, కర్మకు భయపడండి. దైవం క్షమించిన కర్మ అనుభవించాల్సిందే. మీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వండి, అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టతరమైనది. విధి 1000 తలుపులు మూసి ఉంచినప్పటికీ ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. ఎవరూ ఈ భూమి మీదకు మామూలుగా రాలేదు. భగవంతుడు ఇచ్చిన ఏదో ఒక శక్తియుక్తులతోనే జన్మించారు. అందుకే ఎదుటివారి గొప్పతనం గుర్తించడమే మన గొప్పతనం, సంస్కారం. తలచుకుంటే మీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా మీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా మీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి. ఈ సమాజంలో 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోండి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు మీరు బాధపడకుండా ఉండేలా చూసుకోండి. ఒకరికి నీవంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నీవు చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. లైఫ్లో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు మార్చలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మనుషుల ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనబడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. ఈ సమాజంలో మనిషికి ఎంతకీ తీరని దాహం ఏదైనా ఉందంటే అది కేవలం ధనదాహం మాత్రమే. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్లు మాట్లాడుతాం. నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్లు మాట్లాడుతాం. అహంకారం అనేది
మనిషిని దైవాన్ని వేరు చేస్తుంది. అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది. అది విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఎదుటివారు నిన్ను ఎంత రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష పదజాలంతో సమాధానం చెప్పకు. మనసు చాలా విచిత్రమైనది. మరచిపోవాలి అనుకున్నది పదిలంగా దాస్తుంది. గుర్తుపెట్టుకోవాలి అనుకున్నది మరిపించేస్తుంది. ఖరీదైన జీవితం కన్నా విలువలతో కూడిన జీవితం నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకండి. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. నీకున్న దానిని నువ్వు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు. తృప్తి కలిగినప్పుడే మనిషికి సంతోషం లభిస్తుంది. మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరిని పట్టించుకొని కృంగిపోతే జీవితంలో ముందుకు సాగలేము. విజయం నిన్ను వరించాలంటే ఉండాల్సింది అదృష్టం కాదు, విజయం సాధించాలన్న తపన. ప్రకృతిని పడతిని ప్రశాంతంగా ఉండనివ్వు. ప్రకృతిని ప్రశ్నించి ప్రళయాన్ని తెచ్చుకోవడం, పడతిని హింసించి పాపాన్ని మూటగట్టుకోవడం లోకానికి అంత మంచిది కాదని తెలుసుకో. నీవు ఇంకొకరికి నచ్చాలని నియమం లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీతో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అని గ్రహించు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి. మీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడండి. మీ చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది. అవసరం అనేది ఎంత బలమైనదంటే కొన్నిసార్లు దెయ్యాలను కూడా పూజించేలా చేస్తుంది. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. సూర్యుడు అంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు భయపడకూడదు. ఈ సమాజంలో మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు. ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు. పొగడ్తలకి పొంగిపోకండి, నిందలకు కుంగిపోకండి. ఎదుటివారి విమర్శల్ని సవాలుగా స్వీకరించినప్పుడే నీలో ఎలాగైనా గెలవాలన్న కసి మరింత పెరుగుతుంది. మంచి కొడుకు కావాలనుకునే ప్రతి తండ్రి ముందు తాను మంచి తండ్రో కాదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించే వ్యక్తికి విజయాలు దక్కుతాయి. లైఫ్లో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాము. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పనే అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. చెడ్డవాడి అరాచకం కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదకరం. ఈ ప్రపంచంలో నిన్ను బంధించే పదార్థం ఏది సృష్టించబడలేదు, ఒక నీ ఆలోచన తప్ప. అవకాశాన్ని పొందడం గొప్ప కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే గొప్ప. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వండి, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకండి. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తారు. ఒక వ్యక్తి కోసం అదే పనిగా ఆలోచించడం ఒక్కోసారి మనిషికి బలహీనతగా మారవచ్చు. ప్రేమ అనేది ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. అర్థం చేసుకునే వారికి వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ విమర్శించే వారిని పట్టించుకోవలసిన అవసరం లేదు. ధనవంతుడు అనేవాడు సముద్రం లాంటివాడు, ఒకరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు అనేవాడు బావిలాంటోడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. కొన్నిసార్లు అవకాశం సృష్టించుకోవడం ఎంత ముఖ్యమో మరికొన్నిసార్లు అవకాశం కోసం ఎదురు చూడడం కూడా అంతే ముఖ్యం. ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది.